హలో గాయస్, వెల్కమ్ టు టాకీస్ టుడే ఛానల్. ఈరోజు రీసెంట్గా ఓటీటీలో రిలీజ్ అయిన ఆర్యన్ అనే సినిమా ఎలా ఉందనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడడం వల్ల ఛానల్కి ఎంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈరోజు మనం హీరో విష్ణు విశాల్ నటించిన టెన్షన్తో నిండిన ఒక కొత్త క్రైమ్ థ్రిల్లర్ ఆర్యన్ సినిమా రివ్యూ గురించి ఈ వీడియోలో డీటెయిల్గా మాట్లాడబోతున్నాం. రాక్షసన్ లాంటి ఒక సూపర్ హిట్ సినిమా తర్వాత విష్ణు విశాల్ నుంచి మళ్ళీ అదే జోనర్లో వచ్చిన ఈ సినిమా ఆకట్టుకుందా లేదా అనేది ఈ వీడియోలో మనం చూద్దాం. ఈ సినిమా స్టోరీ అంతా ఆలగర్ అనే ఒక విఫలమైన రచయిత చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఒక లైవ్ టీవీ షోలో ఆలగర్ 5 రోజుల్లో 5గురిని హత్య చేస్తానని బహిరంగ ప్రకటించి తన మొదటి హత్యని అక్కడే చేసి తాను కూడా ఒక గన్నుతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకుని చనిపోతాడు. అయితే తాను చనిపోయిన 5 రోజుల్లో 5 హత్యలు జరుగుతాయని, ఏ హత్యని ఆపలేరని ఒక సవాల్ విసురుతాడు. ఈ సవాల్ని స్వీకరించడానికి డీసీపీ నంబి రంగంలోకి దిగుతాడు. ఆలగర్ చనిపోయే ప్రతి వ్యక్తి పేరుని హత్య జరగడానికి 1 గంట ముందు మాత్రమే రివీల్ చేస్తాడు. నంబి ఆలగర్ రాసిన ఆ ప్లాన్ని ఛేదించి మిగిలిన హత్యలని ఎలా ఆపాడు, హత్యల వెనుక ఉన్న ఆలగర్ విచిత్రమైన ఉద్దేశం ఏంటి అనేది ఈ సినిమా యొక్క మెయిన్ స్టోరీ. ఈ మిస్టరీ ఎలా జరిగింది మరియు ఎందుకు జరిగింది అనే కోణంలో ఈ సినిమా అంతా రన్ అవుతూ ఉంటుంది. ఈ సినిమా పాజిటివ్ పాయింట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ సినిమా స్టోరీ స్టార్టింగ్లోనే లైవ్ టీవీ షోలో హత్య గురించి ప్రకటించడం, ఆ తర్వాత ఆలగర్ చనిపోవడం చాలా ఇంట్రెస్టింగ్గా స్టార్ట్ అవుతుంది. ఈ కొత్త కాన్సెప్ట్ ప్రేక్షకుడిని వెంటనే సినిమాకి కనెక్ట్ అయ్యేలా చేస్తుంది. ఇక విలన్ ఆలగర్ పాత్రలో దర్శకుడు సెల్వరాఘవన్ అద్భుతంగా నటించారు. అతని యొక్క డార్క్ క్యారెక్టరైజేషన్ అలాగే సైకోటిక్ లాజిక్స్ అన్నీ కనెక్ట్ అవుతాయి. ఇక ఈ సినిమాలో టెక్నికల్ వాల్యూస్ ఇంకొక హైలైట్ అని చెప్పొచ్చు. సినిమాటోగ్రఫీ చాలా డార్క్గా ఇంటెన్స్ మోడ్ని మెయింటైన్ చేసింది. జీబ్రాన్ అందించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే థ్రిల్ని బాగా సినిమాని ఎలివేట్ చేసిందని చెప్పచ్చు. ఇక ఫస్ట్ హాఫ్ చాలా గ్రిప్పింగ్గా ట్విస్టులతో కూడిన స్క్రీన్ ప్లేతో చాలా వేగంగా నడిచింది. ఫస్ట్ హాఫ్ కూడా సినిమాకి చాలా బిగ్ ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. ఈ సినిమా మైనస్ పాయింట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ సినిమా సెకండ్ హాఫ్లో పోలీస్ ఇన్వెస్టిగేషన్ చాలా సాధారణంగా సింపుల్గా అనిపిస్తుంది. ఆలగర్ ప్లాన్ చేసినంత తెలివిగా నంబి పాత్ర అంత ఇంపాక్ట్ఫుల్ క్రియేట్ చేయలేకపోయింది. ఇక హత్యల వెనుక ఉన్న ఆలగర్ ఉద్దేశం సమాజంలో గుర్తింపు రాకుండా మిగిలిపోయిన మంచి వాళ్ళకి గుర్తింపు ఇవ్వడం అనేది చాలా బలహీనంగా నమ్మశక్యం కాని విధంగా అనిపిస్తుంది. ఇక హీరో నంబి పర్సనల్ లైఫ్, విడాకుల డ్రామా కానీ లవ్ ట్రాక్ కానీ సినిమాకి చాలా ఫోర్స్ఫుల్గా అనిపిస్తాయి. ఇక ఈ సినిమా క్లైమాక్స్ అలాగే చివరిగా రివీల్ చేసిన సీను ప్రేక్షకుడికి ఎమోషనల్ కనెక్ట్ అవ్వకుండా చాలా సాదాసీదీగా సింపుల్గా అనిపించేస్తుంది. ఈ సినిమా టెక్నికల్ డిపార్ట్మెంట్స్ చూసుకున్నట్టయితే ఈ సినిమాకి అందించిన సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. డార్క్ థ్రిల్లర్కి కావాల్సిన మూడ్ కానీ ఆ టోన్ కానీ కెమెరా పనితనం చాలా బాగా సెట్ చేసిందని చెప్పచ్చు. ఇక ఈ సినిమాకి అందించిన సంగీతం సినిమా యొక్క మెయిన్ హైలైట్స్లో ఒక బీజిఎం ఒకటని చెప్పచ్చు. థ్రిల్లింగ్ సీన్స్లో బ్యాక్గ్రౌండ్ స్కోరు మంచి ఉత్కంఠని ఇంట్రెస్ట్ని పెంచేలాగా వచ్చింది. ఇక డైరెక్టర్ ప్రవీణ్ విషయానికి వస్తే ఆయన ఒక గ్రేట్ ఐడియాతో ముందుకు వచ్చినప్పటికీ దాన్ని బలమైన స్క్రీన్ ప్లేతో అమలు చేయడంలో పూర్తిగా సక్సెస్ కాలేదు. అద్భుతమైన ప్రారంభం తర్వాత స్క్రీన్ ప్లే కొంతవరకు నిరాశపరుస్తుంది. ఇంకా ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఈ ఆర్యన్ మూవీ అనేది ఒక డిఫరెంట్ ఆలోచనతో స్టార్ట్ అయిన ఒక క్రైమ్ థ్రిల్లర్ అని చెప్పచ్చు. ఆల్గర్ పాత్ర కానీ ఫస్ట్ హాఫ్లో వచ్చే టెన్షన్ సీన్స్ కానీ అలాగే టెక్నికల్ వర్క్ కానీ ఈ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్స్గా నిలుస్తాయి. కానీ పోలీస్ ఆఫీసర్ పాత్ర కొంచెం బలహీనంగా ఉండడం, క్లైమాక్స్ మోటివ్ సరిగ్గా కుదరకపోవడం వల్ల ఇది రాక్షసన్ మూవీ స్థాయి రేంజ్లో ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయింది. యాక్షన్ కోసం, థ్రిల్ కోసం మరియు ఒక కొత్త ప్రయత్నం కోసం చూడాలనుకుంటే ఈ సినిమా మీరు ఒక టైం పాస్ థ్రిల్లర్గా ట్రై చేయొచ్చు. ఈ మూవీకి మన టాకీస్ టుడే ఛానల్ వాళ్ళు ఇస్తున్న రివ్యూ రేటింగ్ 2.75/5. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఈ సినిమాని మీరు ఆల్రెడీ చూసినట్టయితే ఈ సినిమా మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే పక్కన ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి. ఇది వాళ్ళ వీడియో గాయస్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.